అటువంటి వారలారా, మరి నేటి దినము క్రిస్మస్ ముందటి ఆదివారం అనగా ఈ ఆదివారం దాటితే మనకు పర్వదినము వస్తుంది. మరొక ఆదివారం మధ్యలో లేదు. దేవుడు ఈ క్రిస్మస్ సీజన్లో ఇట్టి ఆదివారంలోనికి మనల్ని నడిపించి ఉన్నాడు. దేవునికి వందనస్తులం అయి ఉన్నాం. రెండవది, క్రిస్మస్ సమీపంలో ఉండడంతో అనేక మంది మరి షాపింగ్స్ కానీ, ఇళ్ళు సర్దుకోవడం కానీ, ఇళ్ళు సిద్ధం చేసుకోవడం కానీ ఈ పనుల్లో ఉంటూ ఉన్నారు. అది కూడా సంతోషమే. ఈరోజు ఆదివారము నేను ఎక్కడెక్కడ హాజరైనానో ఆ స్థలాల్లో 50% మనుషులు, 50% మంది ఇళ్లల్లో పనులు, సమీప పట్టణాల్లో షాపింగ్స్ అంటే బట్టలు కొనుక్కోవడం కానీ, లేక ఇతర సరుకులు కొనుక్కోవడం కానీ దీనిలో నిమగ్నమై ఉన్నారు. అది సంతోషకరమే. కానీ ప్రభు దినం కొంచెం నిర్లక్ష్యము జరిగినదేమో అనిపిస్తూ ఉన్నది. మనకైతే సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందజేయగలుగుతూ ఉన్నాం. అది ఒక సంతోషకరమైనటువంటి విషయం. నేటి దినం వాక్య ధ్యానం నిమిత్తము మరి ఏర్పాటు చేసిన భాగము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. అంటే 16వ అధ్యాయము ఆఖరి అధ్యాయం ఈ పత్రికకు. అంతేకాదు 13వ వచనము నుండి మరి చివరి వరకు 24 వరకు ఉన్నటువంటి వచనములు, అంటే ఈ పత్రికకు ఆఖరి వచనాలు. ఈ వాక్య భాగము చదివి వినిపించినారు. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13 నుండి చివరి వరకు 24వ వచనం వరకు గల వాక్య భాగాన్ని చదివి వినిపించారు. ఈ వాక్యాన్ని మనం క్లుప్తముగా ధ్యానం చేయించు ఉండగా ప్రార్థనతో మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని మీరు ప్రేమించి మా జీవితాల్లో క్రిస్మస్ ముందటి ఆదివారమును మేము కలిగి ఉండే భాగ్యం ఇచ్చినందుకు వందనం. పగటి వేళ మాకు తోడుగా ఉన్నారు, సాయం వేళకు రప్పించి ఉన్నారు. సాయం వేళలో ఇట్టి అవకాశం మాకు ప్రసాదిస్తున్నందుకు వందనాలు. మీ సన్నిధానంలో మేము సమకూడి ఉండగా మా తండ్రి నాయన, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. వినుచున్నటువంటి మాటలు మాకు అర్థం అయ్యేలాగున మీ కృప చూపండి. అర్థం చేసుకుంటే కాదు, మా జీవితాలకు సరిచూసుకొని పోల్చుకొని మేము ఆ రీతిగా జీవించు భాగ్యమును మాకు ప్రసాదించమని మీ దయగలిగిన హస్తాల్లో సమకూడినటువంటి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపాలను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం తగ్గించాయా. ప్రియమైనటువంటి వారలారా, నేను గత వారాలలో అడ్వెంట్ కాలంలో తెలియజేశాను. ఏమిటి అంటే, యేసు ప్రభువారు ఒకసారి వచ్చారు.
ఇప్పుడు మరలా రారు, వస్తే రెండవ రాకడ అంటాం, సెకండ్ అడ్వెంట్. ఈ క్రిస్మస్ కాలంలో ఒక రాకడ గురించి ధ్యానం చేస్తాం. ఆ రోజున ఎట్లొచ్చాడు, కన్య గర్భమున జనించిన దినమున పరిస్థితులను వాటిని మనం మననం చేసుకుంటాం. రెండవది మరలా రానయ్య అన్నాడు, సెకండ్ అడ్వెంట్. ఫస్ట్ అడ్వెంట్ ఈజ్ ఓవర్, అగైన్ హీ విల్ కమ్ బ్యాక్. ఆయన మరలా రాబోతున్నాడు, వచ్చుచున్నాడు అనేటువంటి విషయాన్ని ధ్యానం చేస్తూ ఉండగా పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో నుండి కొంత భాగం నేను తీసుకున్నాను. కొరింథీ సంఘమే పౌలుకు తలనొప్పిగా ఉన్నది. వాస్తవంగా మంచి పరిచర్య చేశాడు, కానీ సంఘములో ఆయన వెనుక అనేకులు ప్రవేశించి ప్రజల విశ్వాసమును తారుమారు చేస్తున్నారు. పౌలు యొక్క క్రెడిబిలిటీని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఏమాత్రం ఆయన యూదుడా లేక క్రైస్తవుడా? రెండు కాదు, ఆయన జ్ఞానం ఏపాటిది, ఆయన బోధ ఏపాటిది అని ఇన్ పాల్స్ ఆబ్సెన్స్ కొందరు ప్రజలను ఈ విశ్వాసుల్నే టార్గెట్ చేసుకుని మాట్లాడడం ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ పరిస్థితులను గ్రూప్ ఆఫ్ పీపుల్, ఈ పరిస్థితుల్లో ఉన్న సంఘ విషయాలను కొందరు మరి సంఘస్థుల నుండి ఉత్తరం రాయించుకొని, పౌలు బహుశా ఎఫెస్లో ఉన్నాడు అనుకుంటా, ఎఫెసుకు వెళ్ళి అక్కడ ఈ ఉత్తరాన్ని అందించడం జరిగినది. సంఘ పరిస్థితుల వివరణలతో కూడిన ఉత్తరమును పౌలుకు ఎఫెసులో అందించడం మనం చూస్తాం. అందించితే పౌలు యాజ్ ఎ రెస్పాన్స్ ఆయన జవాబు రాస్తున్నాడు ఈ పత్రిక ఒక విధంగా. ఈ జవాబు రాస్తూ ఉన్నప్పుడు మరి మొదటిలోనే 13th verse, మెలకుగా ఉండుడి, బి అవేర్. మెలకుగా అంటే నిద్రపోకుండా అని కాదు, కానీ మేల్కొని ఉండండి అనేటువంటి మాట ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 13వ వచనములోనే మనకు కనబడుచూ ఉన్నది. ఎందుకు అంటే ఇక పరిస్థితులు ముగించబడబోచూ ఉన్నవి. ప్రకటన 3వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనము చూడవచ్చు. 3వ వచనం, నీవేలాగ ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చాను. మెలకుగా ఉండడు, సేమ్ ఎక్స్ప్రెషన్. దొంగవలే వస్తాను అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని సమయంలో నేను వస్తాను. కాబట్టి ఏ రీతిగా ఉండాలి, కొరింథీ పట్టణస్థులకు కూడా చెప్తూ ఉన్నాడు. వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు, మీరు మెలకువగా ఉండండి, ఉన్న విషయాల్లో మీరు మెలకువగా ఉండండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా చివరి మాటలు 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోహానే ప్రకటన గ్రంథం వ్రాశాడని మనం భావిస్తాం. కాబట్టి 22వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 10వ వచనము నుండి నేను చదువుతాను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయమే చేయనేమో.
అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట మరి ప్రత్యేకంగా ఉన్నది. త్వరగా వస్తే ఏమవుతుంది? వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులకు హెచ్చరిస్తున్నాడు, పరిస్థితులు బాగలేవు, మీరు మెలకువగా ఉండండి, జాగరూకులై ఉండండి, మెలకువగా ఉంటూ ఈ ఫిలాసఫీస్ నాటి దినాల్లో గ్రీకు తత్వము డామినేట్ చేస్తూ ఉండేది. కొరింథీ పట్టణంలో కూడా గ్రీకు తత్వము, గ్రీక్ ఫిలాసఫీ వాజ్ డామినేటింగ్. క్రైస్తవ సువార్తను ఆ తర్క వితర్కములు అండర్మైన్ చేస్తూ ఉన్నాయి. అది ప్రాబ్లం. ఫిలాసఫర్స్ వాళ్ళు గొప్ప వాళ్ళే, తత్వజ్ఞులే, కానీ వారు క్రైస్తవ సువార్తను మింగివేసే బోధలు వారు చేస్తున్నారు. ఇది మరుగున పడుతున్నాయి. ఇది నేటి పరిస్థితి కూడా అంతే. వాదోపవాదాలు లేక క్రైస్తవ సిద్ధాంత విమర్శలు, ప్రతి విమర్శలు అసలు క్రైస్తవ విశ్వాసమునే అది ప్రశ్నిస్తూ ఉన్నాయి, మార్చివేస్తూ ఉన్నాయి. నేను ఒకసారి మా ఇంటికి ఒకరు వచ్చారు, భార్యాభర్తలు వచ్చారు. వచ్చి, పాస్టర్ గారు మనం శనివారం కదా ఆరాధించవలసింది, ఆదివారం ఎందుకండి? రెండవది, యెహోవా దేవుడు కదా మనకు దేవుడు, యేసు ప్రభు వారు చిన్నవాడు, కుమారుడు, ఆయన ఎందుకండి? ఇవి ప్రశ్న వేశారు. నేను వాళ్ళని అడిగాను, అయ్యా మీ ఉనికి ఏమిటి? మేము పరిచర్య నిమిత్తం ఒంగోలు వచ్చామండి. ఏందా పరిచర్య? ఇదేనండి, యెహోవాయే దేవుడు, యేసు ప్రభువారు దేవుడు కాదు. లేక యెహోవా దేవుడు కాబట్టి విశ్రాంతి దినమున ఆరాధించాలి కాబట్టి శనివారం, దీని కొరకు మీరు సమర్పించుకున్నారా? ఎవడికి మేలు ఉన్నది? యేసుక్రీస్తునందు రక్షణ పొందాము, సంతోషంగా ఉన్నాము, పాప క్షమాపణ పొందాము. మమ్మల్ని గలిబిలి చేయటానికి ఇదొక సమర్పణ, ఇదొక దాన్ని ఏమంటాం, కమిట్మెంట్, సమర్పణ, ఇదొక పరిచర్య, దీనికి ఇంత కావాలనా? మీరేం సాధిస్తారు? నన్ను శోధిస్తారు, యేసు ప్రభువుని వదిలేస్తాననుకో, నీకొచ్చే లాభం ఏంటి? నీ ద్వారా నాకొచ్చే లాభం ఏంటి? యెహోవా దేవుడు అంటాడు, మేము సున్నతి ప్రజలం కాదు, మేము లోకంలో ఉన్నటువంటి వారం, బాప్తిస్మం ద్వారా క్రైస్తవులైన వారం, మమ్మల్ని గలిబిలి చేస్తారేంటి అంటే వాళ్ళు చాలా ఇరిటేట్ అయ్యారు. వాళ్ళు కూడా అంటే మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి మన ఇంట్లో కూర్చొని మనల్ని ఇరిటేట్ చేసి ఉన్న భక్తిని, విశ్వాసాన్ని ప్రశ్నించి వారు నెమ్మదిగా ఉంటారు, మనల్ని గలిబిలి చేస్తూ ఉంటారు. కొరింథీ సంఘంలో సేమ్ థింగ్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్. బెంగళూరులో మేము ఉంటున్నప్పుడు మా ఎదురింట్లో ఒక ఓల్డ్ టెస్టిమెంట్ ఆయన ఫ్యాకల్టీనే, నాకులాగానే పిహెచ్డి చేయడానికి వచ్చాను. ఒకరోజు హడావుడిగా ఇంటికి తాళం వేసి మా తలుపు కొట్టి, అయ్యగారు మేము పైన కూర్చొని ఉంటాము డాబా మీద, ఒక బ్యాచ్ వస్తుంది, వాళ్ళు వెళ్ళిపోయాక మాకు తెలియజేయండి, వచ్చి ఇంట్లోకి పోతాం. అదేందయ్యా అని అడిగాను.
వాళ్ళు చంపుతున్నారండి. పాత నిబంధనలో యెహోవా దేవుడు కదా, మళ్ళీ యేసుక్రీస్తు ఏడ నుంచి వచ్చాడని మమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నాడండి. ఎందుకు వాళ్ళతో గొడవ? తాళం వేసి పైన కూర్చుంటాం, వాళ్ళు బాగానే మాకు చెప్పండి, ఇంట్లోకి పోతాం. ఇది నాటి కొరింథీ సంఘంలో కూడా ఇదే పరిస్థితి. దేవర్ అండర్మైనింగ్ ద గాస్పల్ విత్ ఫిలాసఫీస్. అందుకు పౌలు అంటాడు, మెలకుగా ఉండండి. ఇంకా కొన్ని 4 విషయాలు చెబుతాడు, జాగ్రత్తగా ఉండమని. 4 విషయాలు కనపడతాయి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండండి. సో అది లేకపోతే ఇబ్బంది. కొరింథీ పట్టణంలో ఉన్న సంఘస్థులారా, ఈ విషయాల్లో మరి జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, బీ అలర్ట్. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తాడో, దొంగ వలె వస్తానంటున్నాడు. హీ విల్ కమ్ బ్యాక్. ప్రత్యేకంగా ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజుల్లో యేసు ప్రభు వారు జనించాడు, వచ్చాడు. మరలా ఆయన తన రాజ్యంతో వస్తున్నాడు. వస్తున్నప్పుడు మనం అనవసరమైన ఈ సిద్ధాంత విభేదాలతో, వాదములతో డోంట్ వేస్ట్ యువర్ టైం. బీ స్ట్రాంగ్. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. ఇదంతా విశ్వాసములు. భక్తిని అటు ఇటు పాడు చేసుకొన వద్దు. విశ్వాసము గలవారై ఉండండి, మెలకువ గలవారై ఉండండి. ఈ చాలా మంచి విషయాలు, చాలా మంచి విషయాలు. ఈ రీతిగా ఉండుట వలన మరి ఎంతో మేలుకరంగా మీకు ఉంటుంది. ఈ సందర్భంలో సంఘములోనున్న కొందరిని గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారిని ఎత్తిపట్టుకోండి అని 2 విషయం ఈ స్థలంలో ఉన్నది. సూక్ష్మంగా చూద్దాం. 2 విషయం. ఒకరు స్టెఫను ఇంటివారు. స్టెఫన్ అంటే అక్కడ స్టెఫను కాదు, అపోస్తల కార్యంలో కనబడిన స్టెఫను కాదు. ఆయన యెరూషలేములో వాదోపవాదాల మధ్య రాళ్ల చేత కొట్టబడి చంపబడిన స్టెఫను ఆయన వేరు. ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాడు. ఈ కొరింథీ అనేది అకయా అనే ప్రాంతానికి సంబంధించింది. కొరింథు అనే పట్టణము అకయా అనేటువంటి ప్రాంతం, అంటే రీజియన్కు సంబంధించింది. ఈ అకయా అనేటువంటి రీజన్లో అకియా, ఒకవేళ ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే అకియా, ఈ రీజన్లో కొరింథు ఉంటే, ఈ కొరింథులో మొదటి వాడు స్టెఫన్ ఇంటివాడు, ప్రథమ ఫలం. పౌలు చెప్తున్నాడు 2 విషయాలు చెప్తూ, ఒకటి స్టెఫన్ ఇంటివారు, స్టిఫెనాస్ అంటారు గ్రీక్ నేమ్ ఇది. స్టెఫను ఇంటివారు ప్రథమ ఫలం, ఫస్ట్ కన్వర్ట్స్ ఇన్ హోల్ రీజియన్ ఆఫ్ అకియా. ఎప్పుడైనా మొదటి కన్వర్ట్స్ వారు ప్రియమైనటువంటి వారు. మొదటి కన్వర్ట్స్ మొదటగా యేసు ప్రభు వారిని విశ్వసించి సంఘంలో మొదటి సభ్యులుగా ఉండి, నేను ఒక పర్యాయము హైదరాబాద్ పట్టణంలో ఒక చర్చి బిల్డింగ్ను అంటే కట్టుకున్నారు, డెడికేషన్కు తీసుకెళ్లారు. ఒక చర్చ్ డెడికేషన్లో వాళ్ళు రిపోర్ట్, ఈ ఆలయం ఎట్లా కట్టాము ఏమిటి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో
యాప్రాల్ ఆ స్థలం. ఆ రిపోర్ట్లో వారు చెప్పింది ఏంటంటే ఒకటే ఒక కుటుంబం ఉందట. ఆ కుటుంబము వారి ఇంటిని పెందలాడి వండుకొని పాత్రలన్నీ కడిగి అమర్చుకొని, పైన పెద్ద గదులు లేవు, ఒకే గది, వండడం, తినడం, పాత్రలు అమర్చడం, పాస్టర్ గారి కబురు చేయటం, పాస్టర్ గారు వచ్చి ఆ ఇంటి వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం చెప్పి ఆరాధన నడిపించి వెళ్ళడం. ఒక ఇంటి వాళ్ళు, ఒక ఇంటి వారు, ఒక ఇంటిలో, అది చిన్న ఇంటిలో వారు ఆదివారం దినమందు వారి ఇల్లునంతని అమర్చుకొని దైవ సేవకుని పిలిపించుకుని ఆయన కూడా ఒక కుటుంబం కొరకు ఓపికతో వచ్చి ఆ ఇంట్లో ఆరాధన జరిపిస్తే, నేను వెళ్ళినప్పుడు అది కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్. అంత పెద్ద కన్స్ట్రక్షన్కు దారి తీసింది ఆ ఒక్క ఇల్లు. బట్ దే ఆర్ నాట్ ఫర్గెటింగ్ దట్ ఫ్యామిలీ. ఆ ఇంటి వాళ్ళు ముసలోళ్ళు అయ్యి పెద్దోళ్ళు అయిపోయారు, కానీ ఆ ఇంటి వారిని సంఘం మర్చిపోవడం లేదు. మొదలైందయ్యా ఈ చర్చ వాళ్ళ ఇంట్లోనయ్యా, వాళ్ళు హాయిగా తమ పనులు ముగించుకొని సంతోషంతో ఇంటిని తీర్చిదిద్దారు. వాళ్ళు కూర్చునేవాళ్ళు, తర్వాత పక్కింటి వాళ్ళని పిలిచేవారు, వాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళు వాళ్ళ ఈ రోజుకు ఇంత పెద్ద భవనం అయినది. అకయా అనే ప్రాంతంలో మరి ఈ కుటుంబమే స్టెఫను యొక్క ఇంటి వారు, హౌస్ హోల్డ్ అంటున్నాడు. హౌస్ హోల్డ్, ఇంటి వాళ్ళు మద్దతు లేకుండా ఒక కుటుంబము మనకు ఆశ్రయం ఇవ్వలేదు. ఇంటి వాళ్ళ మద్దతు ఉండాలి, అది చాలా కీలకమైనది. ఇంటి వాళ్ళ మద్దతు. నేను గుంటూరులో పనిచేసేటప్పుడు ఒక ఇంటి వారు నన్ను భోజనానికి రమ్మారు, క్రిస్మస్కే. మాకు పొద్దునే అవుతుంది ఆరాధన. క్రిస్మస్కి ఆయన వస్తాడు, ఆమె రాదు, ఆమె వేరే సంఘానికి వెళ్తుంది. యజమానుడు వస్తాడు మా చర్చికి, బ్యాప్టిస్ట్ చర్చి. భోజనానికి రండి పాస్టర్ గారు, తప్పక రావాలి, ఇంటికి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. ఆమెమో ఇంకొక సహవాసానికి వెళ్తుంది. నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడితే ఆమె ఎక్కడో విదేశస్తుడు వచ్చినట్టు చూస్తుంది. కూర్చోమనలేదు, నిలబడమనలేదు, ఏమి లేదు, అంతా ఈయనే అంటున్నాడు, కూర్చోండి పాస్టర్ గారు, అది ఇది మంచినీళ్ళు తెస్తానంటున్నాడు. కానీ ఆమె నీళ్లు కూడా వేయడానికి ఇబ్బంది పడింది. అప్పుడు అనిపించింది, కుటుంబ మద్దతు లేకుండా పరిచర్యలో సహాయంగా ఉండడం చాలా కష్టం. కుటుంబ మద్దతు ఎక్కడైనా సరే, ఫ్యామిలీ టుగెదర్, అన్లెస్ దే సపోర్ట్ ద ఐడియా ఆఫ్ హోస్టింగ్ మినిస్ట్రీ, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. భార్య భర్తల్లో ఒకరు క్రిటికల్గా ఉండి ఒకరు పాజిటివ్గా ఉంటే వాళ్ళిద్దరు తగాద పడుద్ది. తర్వాత మనం వచ్చిపోయా వాళ్ళిద్దరు ఏంది ఇల్లు గందరగోళం చేస్తున్నామని ఆయన అంటాడు, ఆమె అంటుంది. ఎన్నిసార్లు ఊడ్చుకోవాలి, ఇప్పుడు అందరూ వచ్చి 10 మంది వచ్చి కూర్చున్నారు, దుమ్ము ధూళ్ళు నిండిపోయినాయి అని క్రిటికల్ కామెంట్స్ చేస్తారు. అకియా విషయంలో ఇంటివారు, కుటుంబము వారు లభ్యమైనారు, ప్రథమ ఫలం అయినారు. ప్రథమ ఫలము ఇంపార్టెంట్, ఫస్ట్ ఫ్రూట్. వారు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారు. వారిని సపోర్ట్ చేసే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. మనలో ఒక ఫ్యామిలీ దేవుని కొరకు, ఇదిగో మేము ముందుకు వచ్చామని ఒక ఫస్ట్ ఫ్రూట్, మొదటి కుటుంబం వస్తే ఈ కుటుంబాన్ని సపోర్టివ్గా కొన్ని కుటుంబాలు వచ్చాయి. ఆ కుటుంబాన్ని ఆసరాగా చేసుకొని సమకూడినటువంటి కుటుంబాలను అంటున్నాడు ఇక్కడ పౌలు. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయుచు
ప్రయాసపడుచు ఉండువారు అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మను బ్రతిమాలు కొనుచు ఉన్నాను. వాళ్ళ వలన సంఘం ఏర్పడింది కాబట్టి మీరు బీ ఒబీడియంట్ టు దోస్ మెంబర్స్ హూ వర్క్డ్ హార్డ్, హూ హోస్టెడ్ అస్. అకియా ప్రాంతంలో మేము వచ్చినప్పుడు ఎవరు హోస్ట్ చేశారో ప్రథమంగా ఉన్న స్టెఫన్ ఇంటి వారు, వాళ్ళని బలపరిచిన వారికి మీరు సపోర్టివ్గా ఉండాలి కానీ డోంట్ బి క్రిటికల్ అనే మాట చూస్తూ ఉన్నాం. కొరింథీ సంఘస్థులకు రాసిన వాళ్ళు వీళ్ళ మాటలని మీరు క్రిటికల్గా మారొద్దు అని తెలియజేస్తూ ఉన్నాడు. వారిని మీరు ఎత్తి పట్టుకోనండి అని చెప్తూ కొన్ని మాటలు. ముగ్గురు వచ్చారు, వాళ్ళిద్దరి సంగతి మనకు తెలియదు. స్టెఫను మాత్రమే ఇప్పుడు చెప్పుకున్నాం. సపోర్టరు ఎవరు? ఫోర్మునాతు, అకాయి వీళ్ళ గురించి హిస్టరీలో, బిబిలికల్ హిస్టరీలో ఏమి లేదు. వీళ్ళిద్దరూ పౌలును దర్శించారు, అందుకని మాకు హాయిగా ఉన్నది, సంతోషముగా ఉన్నది అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఫ్యామిలీ, అపోల్డ్ దట్ ఫ్యామిలీ who hosted us, who were first fruits in that place. అకియా ప్రాంతం అంతటిలో రెండు ముఖ్యపట్న ప్రధానమైన నగరాలు ఉన్నాయి అకియా ప్రాంతంలో. కొరింథు ఉంది, ఏథెన్స్ ఉన్నది. కానీ కొరింథులోనే సేవ బలపడింది. కొరింథులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రథమ ఫలమైన అకియా ఇంటి వారు వారి ఇంపార్టెన్స్ చెబుతూ వారు నా దగ్గరకు వచ్చారు, వస్తా ఉత్తరమే తీసుకొచ్చారు మీ గురించి, అది మాకు నెమ్మది కలుగజేయుచు ఉన్నది. ఐ ఆమ్ హ్యాపీ, ఎంతో సంతోషముగా మేము ఉన్నాము. నిజముగా సంతోషమే, నిజముగా సంతోషమే. నేను ఒకసారి దక్షిణాఫ్రికాలో డర్బన్ వెళ్ళాను. డర్బన్ వెళితే కొన్ని ఇండియన్ చర్చెసే కానీ వాళ్ళంతా ఆఫ్రికన్స్ లాగానే ఎక్కువ భాగం ఉన్నారు, బ్లాక్స్. కానీ కొంతమంది బ్రౌన్, గోధుమ రంగు మనుషులు ఉన్నారు. చర్చి వెంట చర్చి తిరుగుతూ ఎవడన్నా తెలుగోడు తగలడా అని అక్కడ పరిశుద్ధ పరిశుద్ధ పాట పాడాడు. ఒక ముసలాయన నాతో కలిసి పాడాడు. ఇక అయిపోయాక సంతోషంగా వచ్చాడు నా దగ్గరికి, అట్లా హగ్ చేసుకున్నాడు. అయ్యగారు, ఈ పాట వినక ఎంతో కాలం అయింది, మన పాటలు మేము తరలి వచ్చాము ఈ ప్రాంతం, మా పిల్లలేమో ఇంగ్లీష్ వారిగా మార్చబడ్డారు, ఎందుకయ్యా ఇంట్లో తెలుగు మాట్లాడుకోవచ్చు కదా అని అడిగారు. ఇక్కడికి వచ్చారు, ఇండియా నుంచే వచ్చారు. అప్పుడు చెరుకు తోటల్లో పనిచేయడానికి తెల్లవాళ్ళు బానిసలుగా పట్టుకుని తీసుకెళ్లారు దక్షిణాఫ్రికా మనవాళ్ళు. వెళ్ళి అక్కడే ఉండిపోయారు. వాళ్ళు చెప్తారు, ఓడ అటు తీరానికి రాగానే గబగబా దూకి నీళ్ళలో పడి ఎటోడటు వెళ్ళాడంట. ఇక్కడ నుంచి పట్టుకుని కట్టేసి తీసుకెళ్లారు. కానీ వారు బానిసత్వంలో ఉండకుండా విడిపోయి పరిగెత్తారంట. మేము వచ్చాము, కానీ మేము ఈ స్థలంలో ఇంట్లో తెలుగు మాట్లాడితే మమ్మల్ని ఎవడు ఈ దేశస్తుడు లెక్క చేయడు. కాబట్టి మేము ఇంగ్లీష్ మాట్లాడడానికి నేర్చుకున్నాం. పిల్లలకు కూడా అవకాశం ఇవ్వలేదు, వాళ్ళు కూడా ఆంగ్లేయుల్లాగానే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అది మాకు డిగ్నిటీకి అవసరమైంది లాంగ్వేజ్, లేకపోతే కమ్మని తెలుగు మేమెందుకు పోగొట్టుకుంటామండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన అన్నాడు, నాకు హాయిగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉందండి ఈ పాట పాడుతుంటే అని ఆయన మాట్లాడాడు. సో ఇట్లాగే పాల్ కూడా కొరింథీ విషయం కొంచెం బాధ ఉన్నది, క్రిటికల్ కామెంట్స్ చేసి విమర్శించే జనం ఉన్నారు. కానీ తన ప్రజలు అక్కడి నుంచి ముగ్గురు, మొదటి ప్రథమ ఫలమైన అకియా, ఇంకొక ఇద్దరిని పట్టుకుని ప్రథమ ఫలమైన స్టెఫను, ఇద్దరిని పట్టుకుని ఆడికి తీసుకెళ్ళి పాలు కాడుంటే మాకు నెమ్మది, హాయి, విశ్రాంతి ఉన్నది అని అంటున్నాడు.
కావున స్టెఫను కుటుంబాన్ని గురించి చెప్పాడు పౌలు. ఇక రెండవ వారు అకుల ప్రిసిల్లా అంటాం ఆంగ్లం. అకుల ప్రిస్కిల్లా భార్యాభర్తలై ఉన్నారు. వీరు రోములో ఉన్నారు. ఆ కుటుంబాన్ని గురించి 2 మాటలు రాస్తాడు. ఇది చెప్పుకుని ముగించుకుందాం. అకుల ప్రిస్కిల్ల గురించి తెలియజేస్తున్నారు. వీరు ఎక్కడ పరిచర్య, ఎక్కడున్నారు? రోమ్ పట్టణంలో ఉన్నటువంటి వారు అకుల ప్రిస్కిల్లా. ఆ విషయాన్ని మనము గమనించాలి. వీరు రోమ్ పట్టణంలో రోమా పత్రిక 16వ అధ్యాయంలో మనము చూడవచ్చు. రోమా పత్రిక 16వ అధ్యాయము. ఇక్కడ వారి సన్నివేశాలు మనము చూడవచ్చు. 16:3 క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకై తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. అంటే ఎక్కడున్నారు? రోమీయులకు రాస్తున్నారు. రోములో ఉన్నారు వీళ్ళు. రోములో ఉంటే వారికేం ఇబ్బంది వచ్చింది? రోములో ఇబ్బంది వచ్చింది. అపోస్తుల కార్యములు 18:2 చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. 18:2 అపోస్తుల కార్యములు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు కొరింథీకి వస్తే, పౌలు కొరింథీకి వస్తే రోములో చక్రవర్తి యొక్క ఎడిక్ట్ లేక ఆజ్ఞ వలన యూదులందరూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళలో అకుల ప్రిస్కిల వారు కొరింథీకి వచ్చారు. కొరింథీకి వచ్చినప్పుడు చెప్తూ ఉన్నాడు 18:1 నాడు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతి వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. అంటే కొరింథీకి వచ్చాడు పాపం. ఈ ఫ్యామిలీ కొరింథీకి వచ్చారు. కొరింథీకి వచ్చినప్పుడు మరి పౌలు వారిని ఎఫెసుకు కూడా తీసుకెళ్తాడు. 18:18 ఇక్కడే అపోస్తుల కార్యంలో, అయ్యా మీరు ఇక్కడ పరిచర్య చేయండి అని ఎఫెసుకు కూడా పౌలు ఇంకను బహుదినములు ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని చివరి భాగంలో ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. 19వ వచనం, వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టాడు. అంటే కొరింథు నుండి ఎఫెసుకు తీసుకువెళ్ళాడు. అక్కడ వారు పరిచర్య చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. వీరు మరి చక్కగా బోధన శక్తి కలిగినటువంటి వారు. ఇక్కడ అపోల్లో వస్తే 26వ వచనం 18:26 ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. కాబట్టి ఈ భాగాల్ని మనం చూసినప్పుడు వీరు కూడా తమ ఇంటిని సంఘముగా మార్చారు. అకుల ప్రిస్కిల్లా వారి ప్రైవేట్ హౌస్ మేడ్ హౌస్ చర్చ్. ఇక్కడ ప్రథమ ఫలం అయినటువంటి స్టెఫెన్ ఇంటి వారి గురించి ఏ రీతిగా మాట్లాడారో వీరు ప్రథమ ఫలం, వీరే మొదట దొరికారు నాకు అని. అట్లాగే అకుల ప్రిస్కిల్ల కూడా
వారింటిని సంఘముగా మార్చారు. ఒకసారి చూద్దాం, వెనక్కి వెళ్ళి ఇందాక చూసినట్లే 16వ అధ్యాయము రోమా పత్రికలో 16వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మరి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది అదే మాట చెప్పబడుతూ ఉన్నది. రోమా 16:5 వందనాలు చెప్తూ ఇట్లాగే ఏమంటున్నాడు, ఆసియాలో 16వ అధ్యాయం 3వ వచనం నుండి 3వ వచనం 4వ వచనం, క్రీస్తు యేసునందు నా జతపార పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు తెలియచు. 4వ వచనం చివరి భాగంలో మధ్య భాగంలో చూసినట్లయితే వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. ఇంకొక మాట, ఆసియాలో ఇంకొక ఆయన ప్రథమ ఫలమై ఉన్నటువంటి వ్యక్తిని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. ఈ భాగాల్ని మనము పరిశీలించినప్పుడు అకుల ప్రిస్కిల అనదర్ ఎగ్జాంపుల్, వారి ఇంటిని కూడా సంఘంగా మార్చారు. ఇది చాలా కష్టమైనటువంటి పని, చాలా కష్టమైనటువంటి ఒక ఇల్లు సంఘముగా మార్చడం చాలా చాలా ఇబ్బందులతో కూడినటువంటి ఇల్లు ఫర్ ప్రైవసీ. మరి ఆరాధన కొరకు ఆ ఇంటిని ఓపెన్ చేస్తే ఆ ప్రైవసీ పోతుంది. కొన్నిసార్లు ఇబ్బందిగా కూడా ఉంటాం. ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువ పని, ఎక్కువ విసుగు కూడా. ఎందుకంటే వారు అమర్చుకున్నవి లేక శుభ్రం చేసుకున్న ఇల్లు కూడా గందరగోళం అవుతాం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని తమ ఇళ్లను సంఘాలుగా మార్చినటువంటి వారిని గురించి వ్రాస్తున్నాడు. ఇక్కడ కొరింథీలో ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు కొరింథీకి వచ్చారు. అకుల 19వ వచనం, ప్రిస్కిల్లా అనువారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు తెలియచెప్పుచున్నారు. వారి ఇంటిలో ఉన్నటువంటి సంఘం, 2 కుటుంబ సంఘాలు కొరింథీ పట్టణంలో మరి వారు తెగించిన వారై సాక్రిఫిషియల్గా వారి ఇళ్లను సంఘాలుగా మార్చి వారు కొనసాగించుచూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, ప్రభు వస్తాడు, మెలకువగా ఉండండి, గట్టిగా ఉండండి. ఎవరెవరో వస్తారు, వారు మిమ్మల్ని గందరగోళం చేస్తారు. ఎవరెవరో వచ్చి గందరగోళం చేసేటప్పుడు మంచివారు మీ మధ్య ఉన్నారు, త్యాగపూరితమైనటువంటి విశ్వాసులు ఉన్నారు. వారిని ఆశ్రయించండి, వారిని గనపరచండి, వారితో సహవాసం చేయండి, వారిని ముద్దు పెట్టుకోనండి అని కూడా అంటాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరికి వందనములు చేసుకొనుడి అని తెలియజేస్తూ ముగిస్తూ అన్నాడు. అయా ప్రియులారా, నా చేత్తో మీకు ఈ ఉత్తరము వ్రాస్తున్నాను. నా చేత్తో మీకు ఈ ఉత్తరము వ్రాస్తున్నాను. అది చేతితో వ్రాసిన ఉత్తరాలు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి? ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు దాటితే ఫోన్ కాలు, ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ రాసిద్దాం, డిటిపి చేయించి తీసుకురా, అర్థం కాదా అంటారు క్లారిటీ కోసం. నా చేతితో పౌలు కూడా వ్రాసేవాడు కాదు. పౌలు మరి ఎవరి చేతనన్నా రాపించేటువంటి అలవాటు ఉన్నది. రోమా 16:22 మనం చూస్తే పౌలుకు ఉన్నటువంటి అలవాటు రోమీయులకు రాస్తూ అంటున్నాడు 22వ వచనంలో, ఈ పత్రిక వ్రాసిన తెర్తియు నేను కూడా వందనాలు చెప్తాను. ఈ పత్రిక వ్రాసిన అంటే పాల్ యూజ్ టు డిక్టేట్,
పాలు వ్రాసేవాడు కాదు, డిక్టేట్ చేసేవాడు. కానీ కొరింథీ సంఘానికి నేను రాస్తున్నాను నా చేతితో. ఇది చాలా విలువైనటువంటి మాట. నా చేతితో వ్రాస్తూ ఉన్నాను. మా అమ్మగారు వ్రాసిన ఆఖరి ఉత్తరం నా దగ్గర దాచుకున్నాను. వెరీ అప్పీలింగ్, చాలా బాగుంటుంది ఆ ఉత్తరం చదువుతూ ఉంటే. నా దగ్గర పెట్టుకున్నాను, ఉన్నది ఇప్పటికీ కూడా. మరికొంతమంది వ్రాసిన ఉత్తరాలు ఉన్నాయి. నాకు గుంటూరు చర్చిలో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక పాల్ ఉన్నాడు, టీసీ పాల్, తాడికొండ పాల్. నేను జబల్పూర్ వెళ్ళినప్పుడు అక్కడికి ఒక ఉత్తరం రాశాడు. చాలా ఆప్యాయతతో కూడినటువంటి ఉత్తరం. ఇక్కడ నుంచి వెళ్ళాక అప్పుడు సాగర్ స్కూల్ అని ఉండేది, దాని యజమానురాలు ఆమెకు ఉత్తరం రాసింది నాకు, బై హ్యాండ్ రిటర్న్ ఉత్తరం. నేను దాచిపెట్టుకున్నాను. ఇవి ఉన్నాయి నాక. ఎందుకంటే చేతితో వ్రాయడమే కాదు, ఆ చేతితో వ్రాస్తూ ఉన్నప్పుడు ఉన్న ఆప్యాయత అది చాలా కీలకమైనది. పౌలు అంటున్నాడు, అయా సంఘాన్ని ప్రేమిస్తున్నా. నా బాధ ఏమిటి? మీరు జాగరూకత లేనివారు, మెలకువ లేనివారు, విశ్వాసంలో దృఢంగా లేకపోతే ఈ విమతాలు అంటే మతాన్ని, విశ్వాసాన్ని భంగం చేసేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మెలకువగా ఉండండి, గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, పౌరుషంగా ఉండండి, బలవంతులై ఉండండి. మరి ఎవరు నమ్మాలా, ఎవరు నమ్మకూడదయ్యా? ఇదిగో నేను పరిచయం చేస్తున్నాను. స్టెఫన్ ఇంటి వారు చాలా మంచి వాళ్ళయ్యా, వాళ్ళ దగ్గర ఉండండి. మంచి సహవాసం. అకుల ప్రిస్కిల వారు చాలా మంచివారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక సంఘం అన్నది. ఆ సంఘస్థులకు, అకుల ప్రిస్కిళ్లకు మీరు ప్రేమ కలిగి వారితో స్నేహము చేయండి. అయితే ఎక్కువ కాలం ఈ బాధ ఉండదు. ప్రభువు వచ్చుచున్నాడు అంటాడు. ప్రభువు వచ్చుచున్నాడు. 22లో చివర్లో ప్రభువు వచ్చుచున్నాడు. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చినప్పుడు దేవుని ప్రేమ నుండి తొలగిపోయి ఇష్టానుసారముగా ఉన్నట్లయితే వారు శపింపబడుదురు గాక. ప్రభు వస్తున్నాడు. దానినే అరమీ భాషలో కూడా మరి మారనాథ అనే మాట మనము వింటూ ఉంటాం. మారనాథ. కాబట్టి ఆయన కొరకు సంతోషంగా ఎదురు చూడండి. ఇందాకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూసాం. ఇప్పుడు 22వ అధ్యాయంలో ఆఖరి భాగం అయిన 20-21 చూద్దాం. 22వ అధ్యాయము లాస్ట్ చాప్టర్, 22వ అధ్యాయము 20వ వచనం. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నాడని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము, కమాన్, రాయా, మారనాథ, యేసు రా. విశ్వాసులారా మెలకు ఉండండి. మీరు ద్రోహులైనటువంటి వారు డేంజర్లో పడుతున్నారు, వారు శపింపబడతారు. ఈ ప్రకటన గ్రంథంలోనే నేను అంతకు ముందు చదివాను. దుర్మార్గంగా జీవించేవాడు ఇంకా దుర్మార్గం చేయని, ఎందుకంటే వాని జీతం ప్రభు యొద్ద ఉన్నది. చాలాసార్లు కంపేర్ చేస్తాం కదా. వాడు దుర్మార్గుడు అండి, బ్రహ్మాండంగా ఉన్నాడు, పచ్చగా ఉన్నాడు, వాడికి ఏం రోగం రాదు, ఏమి రాదు. మంచి మంచి వాళ్ళకి అందరికీ రోగాలు వస్తున్నాయి, కానీ వాడు బాగున్నాడు కాదు. ఒక దినం ఉన్నది, దుర్మార్గం చేయవాడిని చేయనేమో, పవిత్రత కాపాడుకొనకుండా జీవించేవాడిని జీవించనేమో. వారి జీతములు ప్రభు యొద్ద ఉన్నవి, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. కాబట్టి క్రిస్మస్ కాలంలో ప్రభు వచ్చాడు. 2000 years బ్యాక్ హీ కేమ్. అంటే
పరలోకం నుండి వచ్చాడు ఆయన, మరలా తండ్రి వద్దకు ఎక్కిపోయాడు, మరలా వస్తాడు. ఆయన మరలా వచ్చేటువంటి సమయం కొరకు మనం సిద్ధపడి ఉండమని లేఖనములు జ్ఞాపకము చేయించుకోవాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ మాటలు మా హృదయంలో ముద్రించు. మా ప్రియ ప్రభువా, కొరింథీ పట్టణస్థులను ఉద్దేశించి పౌలు మంచి హెచ్చరికను ఇచ్చి ఉన్నాడు తండ్రి. నాయన, జాగ్రత్తగా విశ్వాసమును కాపాడుకోనండి, మెలకుగా ఉండండి, గట్టిగా ఉండండి, ధైర్యముగా ఉండండి, బలవంతులై ఉండండి అని మంచి మాటలతో కొరింథీ సంఘాన్ని నాయన పౌలు హెచ్చరించి ఉన్నాడు. ఈ లోకంలో మేము విశ్వాసాన్ని కోల్పోకుండా ఎవరిని వెంబడించాలా అనేది కూడా మీ దాసుడైన పౌలు కొరింథీ సంఘస్థులకు తెలియజేయచ్చు ఉన్నాడు. స్టెఫన్ ఇంటి వారి గురించి, మా ప్రభువా మరి అకుల ప్రిస్కిల్ల గురించి వ్రాసినాడు. ఈ దినముల్లో మా తండ్రి మేము వెంబడించుటకు మాకెవరు కలరు? మా తండ్రి మీరే బయలుపరచండి. మీ నమ్మకస్తులైనటువంటి దాసులను మాకు బయలుపరచండి. వారిని వెంబడించడానికి మాకు సహాయం దయచేయండి. లోకంలో అనేక విమర్శలు ఉన్నాయి క్రైస్తవ జీవితాన్ని గురించి, క్రైస్తవ జీవితమునకు మార్గదర్శకులైన వారి గురించి కూడా. మేమైతే ఏమి చేయలేము, కానీ మీ వద్ద మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని, మీరు మహిమనందమని, మేమును నమ్మకముగా నీవు ఏ దినమున వచ్చినప్పటికీ మేము సిద్ధముగా ఉండుటకు మాకును కృప చూపమని మీ నామమునకే మహిమను ఆరోపిస్తూ ఈ విన్నపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.